మొగ్గవిచ్చిన ఎన్నో మోజు పూలే నీకు కట్నాలు ఏడెక్కి బొక్కల్లో ఎరుపెక్కి సిగ్గుల్లో కైపెక్కి మగ్గులే కాంచనాలు కన్నె తోటలు కౌగిలింతలు కన్నె తోటలు కౌగిలింతలు కాపుకొచ్చిన ఎన్నో సోయగాళ్ళు అరే సోయగాళ్ళే నీకు కట్నాలు తుణికేటి తొడి మల్ల వణికేటి నడుముల్ని వాటేసే వలపులే లాంఛనాలు అరెరె వాటేసే వలపులే లాంఛనాలు పైట పగడాల ఏడు పడక కట్టము నీతో నీలాల రేగి నిదుర కట్టము ఎవ్వరికి ఇవ్వనిది ఏనాడు చూడనిది ఇవ్వు మరి నీ కన్నే మనసు కట్టము కన్నె తోటలు అరే కౌగిలింతలు కాపుకొచ్చిన ఎన్నో సోయగాలు తొణికేటి తొడి మల్ల వణికేటి నడుముల్ని వాటేసే వలపులే లాంఛనాలు మద్దులే కాంచనాలు జల్లో సంపెంగ పువ్వు సందె కట్టము నుదుట మందార బొట్టు ఉదయ కట్టము నాకెంతో నచ్చినది నా కన్ను మెచ్చినది అడగనులే ఇస్తావా అసలు కట్టము పసుపు పారాని చాలు పడతి కట్నము నీలో సగపాలు చాలు నిత్య కట్నము తెలియనిది వెర్రల్లే ముదిరినది తెలిసెనులే త్వరగాది దొంగ కట్నము పొదరింటి నీడల్లో ఎదలో నా తలబెట్టి వాటేసే వలపులే వందనాలు నిన్ను వాటేసే వలపులే వందనాలు సోకుతోటలు సోకుమల్లలు కన్నె తోటలు కౌగిలింతలు మొగ్గవిచ్చిన ఎన్నో మోజు పూలే నీకు కట్నాలు తుణికేటి తొడి మల్ల వణికేటి నడుముల్ని వాటేసే వలపులే లాంఛనాలు కైపెక్కి మద్దులే కాంచనాలు ఏమిటి
వడ్డీతో సహా కట్నం డబ్బు ఇచ్చేస్తాం, కోడలు తీసుకెళ్ళమని చెప్పారా? అవునమ్మా, ఆ. శశిరేఖకి గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది. ఆహా. ఆ డబ్బు మనకి ఇస్తామని రమ్మన్నారు. అయితే నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అతి తక్కువ ఖరీదులో పట్టుచీర పట్టుకురా. అది పట్టుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. వెంటనే వెళ్ళరా. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చే వేళ అయింది. రెండక్క గారు రండి. నమస్కారం రండి అల్లుడు గారు. నమస్కారం, కులాసానా? రా, బయట రా. ఆ మోగుతున్న మేళాలు నీకోసమే. కూర్చోండి అక్కయ్య గారు. ఈ ఏర్పాట్లన్నీ ఘనంగానే చేశారు. ఏమైనా మీ మామగారు గొప్ప మనసురా అబ్బాయి. నమస్కారం అత్తయ్య గారు. రమ్మారా, కూర్చో. అయ్యో అయ్యో, ఇదేమిటి ఇలా చిక్కిపోయింది మా కోడల పిల్ల అన్నయ్య గారు? అత్తింటి మీద దిగులతో అలా అయిపోయిందేమోనమ్మా. చూడమ్మా, మా కోడల్ని మా ఇంటికి తీసుకెడుతున్నాము అని మీ ఊరందరికీ తెలియడం కోసం పెట్టించాను ఈ మేడం. ఎలా ఉంది? మోతగా ఉంది. ఏమిటి మేడమా? కాదు, మీ ఐడియాస్. దానిదే ఉందిలే అమ్మా. చూడండి అన్నయ్య గారు, ఇదిగో మమ్మల్ని కాఫీలు టిఫిన్లు భోజనాలను మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత తొందరగా మమ్మల్ని పంపించాలి. ఎందుకంటే మా పురోహితుడు దుర్ముహూర్తానికి ముందుగా మా కోడలు మా ఇంట్లో కాలు పెట్టాలి అని చెప్పాడు. అందుకని అదే మీకు నేను చెప్పాలండి. అమ్మా శశి, నువ్వు వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. నమస్కారం పిండి గారు, కులాసగా ఉన్నారా? కులాసే. త్వరగా త్వరగా రమ్మనమ్మా, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. త్వరగా. ఏమైనా కాలం మనుషులు, ఆ కాలం పద్ధతులు, ఆ దర్జాలే లేరురా అబ్బాయి. ఒకసారి లోపలికి రండి. ఏమిటమ్మా? రాత్రి బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదు నాన్న. కనిపించడం లేదా? సరిగ్గా చూసావా? సరిగ్గా చూశాను. ఆ విధవ పని అయి ఉంటుంది. అబ్బాయి నా ఒరే పెద్దరా, పెళ్ళికి ఓసారి వెళ్ళరా. ఇదేమిట్రా నాయనా, ఒక కళ్ళు లోపల పోతున్నా. మళ్ళీ డబ్బు గిబ్బు లేదంటారా? ఏంటి వీళ్ళమ్మ కడుపులు మాడా? అన్నయ్య, చిన్నప్పుడు నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేశావు. ప్రతి నెల నా జీతంలో డబ్బు దొంగతనం చేస్తున్నావు. ఇప్పుడు అక్క బ్రతుకుని దొంగతనం చేయొద్దన్నయ్య. ఇచ్చేనయ్య, ప్లీజ్ అన్నయ్య. ఒరే, కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగానే నేను చచ్చిపోతానురా. నా చావుతో వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు నువ్వే తీసుకుందుగానరా. దానికి ఆ ప్రమాత్రం చెడగొట్టగరా. ఏమిటమ్మా, ఏమిటి గొడవ పడుతున్నారు? మళ్ళీ ఏమైనా జరిగిందా? క్షమించండి అత్తయ్య గారు, మరోసారి మా అక్కను కాపురానికి పంపించలేకపోతున్నాం. మా ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బు దోచుకున్నారని నేను చెప్పడం లేదు. అసలు డబ్బే లేదు, నేను తీసుకురాలేదు కదన్నయ్య. మరి మమ్మల్ని వెర్రివాళ్ళని చేయడానికి పిలిచారా? బుద్ధి లేక నువ్వు తీసుకొచ్చి దాన్ని అడుగుతావేరా? అమ్మా వాళ్ళకి డబ్బు వచ్చింది, రా 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 అని సూట బుట్టి వేసుకుని టయ్యి గీ బిగించేసుకుని నీడుచుకొచ్చావుగా. ఏది డబ్బు? పరా. అమ్మా దుర్గమ్మ గారు, అమ్మా, ఆగండి అమ్మా. అమ్మా దుర్గమ్మ గారు, ఆగండి. చాలేవయ్యా పెద్ద మనిషి. ఇదిగో వారం తిరిగేలోగా నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తా. ఎక్కడికి రా బయలుదేరారు? ఇన్ని మాట్లాడిన తర్వాత ఈ ఇంట్లో ఇంకా ఉంటాం అనుకుంటున్నారా? అవునన్నా, మమ్మల్ని అనుమానించిన ఇంట్లో మేము ఎందుకు ఉండాలి? పన్నా. ఆగండి. ఆ పెట్టెలు సోదా చేసి అందులో డబ్బుందో లేదో చూసిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి కదలాలి. నాన్న ఊరుకో నాన్న. ఎందుకు ఊరుకోవాలమ్మా? ఈ రోజున వీడి వల్ల మన పరువు గంగలో కలిసింది. తెరవరా పెట్టె. వద్దు నాన్న, తెరవద్దు. ఈ పెట్టెలో డబ్బు ఉంది. ఆ నిజం నీకు నాకు మనందరికీ తెలుసు. ఈ పెట్టె తెరిచి అందులో డబ్బు చూస్తే దొంగతనం చేసిన వాళ్ళ పరువు పోదు నాన్న, నీకుండా అయిపోతుంది. ఇన్నాళ్ళు నీ బిడ్డల్ని పెంచిన పెంపకం మీద నీకే అసహ్య వేసి చచ్చిపోతావు. వెళ్ళిపోయి నాన్న, వాళ్ళు వెళ్ళిపోయి. వెళ్ళరా. చెల్లెలు కాపురాన్ని చేతులారా కూల్చేసావు కదా. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టుకుని 2 చేతులా సంపాదించరా. పోరా పో. ఊరుకో. బిస్కెట్స్, బిస్కెట్స్ ప్లీజ్. నో థ్యాంక్స్. ఇందులో కూడా ఉప్పు కారం ఎక్కువగానే ఉంటాయి. అక్కర్లేదు.
వస్తారా నో పోనీ కూల్ డ్రింక్ అక్కర్లేదు. కాసేపు అలా సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారండి. సారీ, నాకు టైం లేదు. ఏమిటి కంగారుగా ఉన్నారు? ప్లీజ్ 1 minute. నీ బలపే